హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఈ వీడియోలో మనం నైన్త్ క్లాస్ తెలుగుకి సంబంధించినటువంటి లెసన్స్ అయితే డిస్కస్ చేద్దాము. అయితే మనందరికీ తెలిసిందే, నైన్త్ క్లాస్ 10th క్లాస్కి వచ్చేసరికి ఓన్లీ మనం ఏవైతే రచయితలు వాటి యొక్క కవుపరిచయాలు అంటే వారి యొక్క కవుపరిచయాలు, సో ఒక పాఠం ఉన్నదంటే అది ఏ ప్రక్రియకి చెందింది, ఏ ఇతివృత్తానికి చెందింది, అలాగే టెక్స్ట్ బుక్ వెనకాతలు ఉన్న గ్రామరు, సో వాటి యొక్క నేపథ్యాలు ఇతివృత్తాలు అవి తెలుసుకుంటే సరిపోతుంది. లెసన్ లోపల ఉన్నటువంటి విషయాలేమి మనకు అవసరం లేదు. 9th 10th క్లాస్కి వచ్చేసరికి ఓన్లీ గ్రామరు ఏవైతే మిగతా పాయింట్స్ ఉంటాయో అవి చదువుకుంటే సరిపోతుంది. సో ఆ విధంగా మనం లెసన్ వైజ్గా మనం వాటిని అయితే డిస్కస్ చేసుకుంటూ వెళ్దాము. దానికన్నా ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దీని ద్వారా నేను ఏ లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా అది మీ వరకు వస్తుంది. మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా అయితే చూసేయచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ టెక్స్ట్ బుక్ యొక్క లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను యాప్లో. సో అక్కడ మీరు ఫ్రీగా అయితే వెళ్ళి 1 to 10th క్లాస్ వరకు అన్ని సబ్జెక్ట్స్ యొక్క బుక్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక మనకి టెట్కి వచ్చేసరికి టెక్స్ట్ బుక్లో లోపల ఉన్నటువంటి ఏవైతే గ్రామరు లెసన్స్ అవి యూజ్ అవుతాయి. అయితే ఇక్కడ డిఎస్సికి వచ్చేసరికి ఏంటంటే స్టార్టింగ్ మనం కవర్ పేజ్ నుంచి కూడా చూసుకుంటూ వెళ్ళాలి. తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఏదైనా సరే కవర్ పేజ్ నుంచి కూడా చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. అలాగే ఉపాధ్యాయ సూచనలు ఇవన్నీ కూడా వీటి నుంచి కూడా మనకి బిట్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ కవర్ పేజ్ మీద కనుక చూసుకుంటే మనకి ఈ టెక్స్ట్ బుక్ యొక్క పేరు అనేది దేంతో ఉంటుంది అంటే తెలుగు పరిమళం 9th క్లాస్. సో 9th క్లాస్ యొక్క తెలుగు టెక్స్ట్ బుక్ నేమ్ ఏంటి, మనకి తెలుగు పరిమళం అనే దాంతో ఉంటుంది. సో ఇక్కడ మనకి చూసుకుంటే సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి చేత పంపిణీ అనేది జరుగుతుంది. సో ఇక్కడ వెనకాతల పేజ్ మీద కనుక చూసుకుంటే ఒక పద్యం అనేది ఇచ్చి తుమ్మల సీతారామమూర్తి గారు రాసినటువంటి ఒక పద్యాన్ని అయితే ఇవ్వడం జరిగింది. సో తర్వాత అనేవి మనకి అవసరం లేదు. ఇవన్నీ ప్రతిజ్ఞ ఇవన్నీ మనకి ప్రతి టెక్స్ట్ బుక్ పైన ఉండేవే. ఆ తర్వాత ఉపాధ్యాయ సూచనలకు వచ్చేసరికి మనం చదువుకుంటూ అంటే ఇవి కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. సో వాటిని చదువుకోవాలన్నమాట. ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి ముఖ్యంగా ఏంటంటే ఈ పాఠ్యపుస్తకం అనేది 180 పని దినాలు దృష్టిలో ఉంచుకొని రూపొందించారు. సో 9వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకం అనేది ఎన్ని పని దినాలని దృష్టిలో పెట్టుకొని రూపొందించారు అని అడగొచ్చు. లేదా ఎన్ని పీరియడ్స్, ఒక్కొక్క పాఠానికి ఎన్ని పీరియడ్స్ కేటాయించారు అని అడగొచ్చు. సో అలాంటి బిట్స్ అనేవి కూడా వచ్చిన ఆశ్చర్యం లేదు కాబట్టి మనం వాటిని కూడా చూసుకోవాలి. సో ఈ టెక్స్ట్ బుక్ అనేది మనకి 180 పని దినాలని అంటే 180 రోజుల్ని దృష్టిలో పెట్టుకొని తయారు చేశారు. అలాగే ఒక్కొక్క పాఠానికి ఏంటంటే 10 పీరియడ్లు, మొత్తం ఇందులో 14 పాఠాల దాకా ఉన్నాయి. సో ఒక్కొక్క పాఠానికి కూడా 10 పీరియడ్ల చొప్పున అనేది ఇవ్వడం జరిగింది. సో గద్య భాగంలో మనకి 7, పద్య భాగంలో 7, గద్య భాగంలో 7, మొత్తం 14 లెసన్స్ అనేవి ఇచ్చారు. ఇక ఉపవాచకంలో చూసుకుంటే అందులో కూడా 14 టాపిక్స్ అనేవి మనకి ఉన్నాయి. సో అలా మొత్తం టెక్స్ట్ బుక్ కంగా చూసుకుంటే 140 పీరియడ్లు, ఉపవాచకానికి ఏంటంటే 20 పీరియడ్లు అనమాట. సో ఉపవాచకంలో మొత్తం 14 టాపిక్స్ ఉన్నాయి, వాటికి గాను 20 పీరియడ్లు అనేవి కేటాయించారు. అలాగే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి 14 లెసన్స్కి ఒక్కొక్క లెసన్కి 10 పీరియడ్లు చొప్పున 140 పీరియడ్లు అనేవి కేటాయించారు. అలాగే సవర్ణాత్మక బోధన సంసిద్ధతలకి 20 పీరియడ్లు. సో మొత్తం సరిపోయింది కదా. ఇక్కడ 140, 20, 20, 40, 140 + 40, 180. సో 180 పని దినాలని దృష్టిలో పెట్టుకొని మొత్తంగా ఆ విధంగా విభజించడం అయితే జరిగింది. సో ఇక్కడ మళ్ళీ మనం ఏంటంటే ఈ టెక్స్ట్ బుక్లో ప్రతి పాఠం ద్వారా కూడా అవగాహన, ప్రతిస్పందన, వ్యక్తీకరణ, సృజనాత్మకత, భాషాంశాలు అనే విద్యా ప్రమాణాలని సాధించడం కోసం ఈ టెక్స్ట్ బుక్ అనేది మనం యూజ్ చేసుకొని బోధన అనేది చేయాలన్నమాట. సో ఇది మనకి ముందు మాటలో. ఇక విద్యార్థులకి సూచనలో భాగంగా కొన్ని అంశాలనే ఉంటాయి. అలాగే వీటిలో ఏంటంటే ఈ టెక్స్ట్ బుక్ మొత్తంగా చూసుకుంటే 42 మంది కవుల్ని, రచయితల్ని పరిచయం చేయడం అనేది జరిగిందట. నెక్స్ట్ కనుక చూసుకుంటే ఇంకా లెసన్స్లోకి వెళ్ళిపోయినట్టయితే మనకి విషయ సూచికలో చూసుకుంటే పద్య భాగంలో 7 లెసన్లు, అలాగే గద్య భాగంలో మనకి 7 లెసన్లు మొత్తంగా మనకి ఇవ్వడం జరిగింది. అలాగే QR కోడ్ వ్యాఖ్యాతులు అని చెప్పి ఇలా కూడా కొంతమంది అంటే వారి యొక్క పేర్లన్నీ కూడా ఇక్కడ ఇచ్చారనమాట. సో ఫస్ట్ లెసన్ అయినటువంటి ధర్మబోధ అనే దాని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అలాగే ఇక్కడ చూసుకుంటే పాఠ్యపుస్తకం ద్వారా విద్యార్థులు సాధించాల్సిన అభ్యసన ఫలితాలు అని చెప్పి ఇచ్చారు. సో ప్రతి లెసన్ ద్వారా వాళ్ళల్లో ఏం మనం ఆశిస్తున్నాము అనేది కూడా ఇచ్చారు. ప్రతి లెసన్కి సంబంధించి ఇక్కడ డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ లెసన్ అయినటువంటి ధర్మబోధలో చూసుకుంటే ఈ ధర్మబోధ అనే లెసన్ ద్వారా పిల్లల్లో ఏంటంటే
సో ఎందుకు మనం ధర్మాన్ని పాటించాలి అనేటటువంటి దాని యొక్క అవసరాన్ని తెలుసుకుంటారనమాట పిల్లలు. సత్యం యొక్క గొప్పదనాన్ని వివరించగలరు, పద్యాల్ని రాగయుక్తంగా పాడగలరు, పద్యాలకి ప్రతిపదార్థాలు రాయగలరు, ఉత్వ సవర్ణ దీర్ఘ సందులు, ద్వంద్వ సమాస, ఉపమాలంకారం, మత్తేబ లక్షణాలని వివరించగలరు. ఇవంటే ఈ లెసన్లో ఇవన్నీ కూడా మనం కవర్ చేస్తామన్నమాట. సో సత్యం యొక్క గొప్పదనాన్ని వివరించగల పాఠం ఏది అని మీకు బిట్ అడగొచ్చు. ఆ విధంగా ఏంటంటే మనం వీటిని కూడా చదవాల్సి ఉంటుంది. సో ఇది ధర్మబోధ అనే లెసన్లో మనం పిల్లల నుంచి ఆశించే అభ్యసన ఫలితాలుగా చెప్పుకోవచ్చు. సో పద్య భాగం అనేది చూసుకుంటే ఫస్ట్ లెసన్ వచ్చేసి ధర్మబోధ. ఈ ధర్మబోధ అనేది ఏ ప్రక్రియకు చెందినది అంటే ప్రాచీన పద్యం. సో ప్రాచీన పద్యం అనే ఒక ప్రక్రియకి చెందింది. దీని యొక్క ఇతివృత్తం ఏంటి అంటే కుటుంబ సంబంధాలు అనేది దీని యొక్క ఇతివృత్తం అవుతుంది. సో దీన్ని ఎవరు రాశారు అంటే నన్నయ్య గారు రాశారు. దీని యొక్క మూల గ్రంథం ఏంటి అంటే ఆంధ్ర మహాభారతం నుంచి ఇది తీసుకోవడం జరిగింది. సో కవర్ పేజీలో మనకు ఒక పాట లాంటిది ఇచ్చారు. సో దీన్ని దంతుర్తి శర్మ అనే వ్యక్తి రాయడం జరిగింది. సో అయితే ఈ యొక్క పాఠం యొక్క ఉద్దేశం ఏంటి అంటే మనుషులు చేసే ఏ పనికైనా సరే వారి చేసే పనికి వారి యొక్క అంతరాత్మ అనేది అసలైన సాక్షి. అంటే మనం తప్పు చేస్తున్నామా ఒప్పు చేస్తున్నామా అని పక్క వాళ్ళ కంటే ముందు మనకే మన అంతరాత్మకు తెలిసిపోతూ ఉంటుంది. సో అలాంటి అంతరాత్మను చంపుకుంటే మనిషి తనను తాను వంచుకున్నట్లు అవుతుంది. అంటే అలాంటి అంతరాత్మని మోసం చేసుకుంటే తనను తాను చంపుకున్నట్టే అవుతుంది అని చెప్తున్నాడు. ఈ పాఠం ద్వారా ఏంటంటే గృహస్థ ధర్మాన్ని, సంతాన ప్రాధాన్యాన్ని, సత్యం యొక్క గొప్పతనాన్ని చెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశంగా మనం చెప్పుకోవచ్చు. మనకి బిట్ అనేది గృహస్థ ధర్మాన్ని, సంతాన ప్రాధాన్యాన్ని, సత్యం గొప్పతనాన్ని అంటే ఉద్దేశంగా గల పాఠం ఏది అని మనకి అడగవచ్చు. సో ఆ విధంగా మనం వీటిని గుర్తుపెట్టుకోండి. అయితే అవన్నీ ఎవరికి సంబంధించి ఏంటి అనేది అంటే తెలుసుకోవాలి కాబట్టి చూద్దాం. అయితే ఇక్కడ మీకు ఏంటంటే లెసన్స్ అనేవి చదవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఒక స్టోరీ అనేది నేను మీకు ఒక స్టోరీ వైజ్గా మీకు అయితే చెప్తాను. ఎందుకు అంటే మీకు ఆ పాఠం అనేది ఇప్పుడు ఇక్కడ ఉద్దేశం అనేది మనకి తెలియాలంటే అసలు ఆ పాఠం దేనికి సంబంధించిందో తెలియాలి కదా. కాబట్టి ఒక పైన ఒక రఫ్గా చిన్న స్టోరీ లాగా అయితే చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ నేపథ్యం ఏంటి అంటే విశ్వామిత్రుడు అనే అతను బ్రహ్మర్షి కావాలని చెప్పి తపస్సు చేస్తూ ఉంటాడు అనమాట. సో అతను తపస్సు భంగం చేయడానికి దేవతలు ఏం చేస్తారు, మేనకని పంపిస్తారు. సో మేనకని పంపించాక వాళ్ళిద్దరికి, విశ్వామిత్రుడికి మేనకకి ఒక బాలిక అనేవారు జన్మిస్తారు. సో ఆ బాలికకి ఆ శకుంత అనే జాతి పక్షులు ఆ బాలికని కాపాడుతాయి కాబట్టి శకుంతల అని పేరు పెడతారు. సో అలా పేరు పెట్టిన తర్వాత కన్వ మహాముని పెంచుకుంటాడు అనమాట. సో ఆ బాలికని శకుంతల అని పేరు పెట్టి ఈ కన్వ మహాముని పెంచుకుంటూ ఉంటాడు. ఒకరోజు దుష్యంత మహారాజు ఏం చేస్తాడంటే వేట కోసం అలా వెళ్తూ ఆ కన్వ మహర్షి ఆశ్రమంలో ఉన్నటువంటి శకుంతలను చూసి ఆమెని గాంధర్వ వివాహం చేసుకుంటాడు అనమాట. సో గాంధర్వ వివాహం చేసుకొని వెళ్ళిపోతాడు, తన రాజ్యానికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాడు. అప్పుడు ఈ శకుంతలకి ఒక భరతుడు అనేటటువంటి బిడ్డ జన్మిస్తాడనమాట. ఈ యొక్క దుష్యంత మహారాజుకి శకుంతలకి భరతుడు అనే బిడ్డ జన్మిస్తారు. సో ఈ భరతుడు అనే బిడ్డ జన్మించిన తర్వాత ఈ శకుంతల భరతుడు ఇద్దరు కలిపి దుష్యంతుడి దగ్గరికి వెళ్తారనమాట. సో ఇంకా తన భర్త దగ్గరికి తన బిడ్డను తీసుకొని వెళ్ళిపోవాలి అన్నట్టుగా వెళ్తే ఈ దుష్యంతుడు తనని మర్చిపోతాడు అనమాట. సో తనని మర్చిపోయి అసలు నేను ఎప్పుడు నిన్ను పెళ్లి చేసుకున్నాను, ఈ బిడ్డ ఎవరో నాకు తెలీదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. సో అలాంటి ఆ యొక్క నేపథ్యానికి చెందిందే ఈ పాఠం అనమాట. సో అలా వెళ్ళిన తర్వాత శకుంతల చెప్తుందనమాట. సో నువ్వు చాలా పెద్ద అంటే ఈ స్టోరీ అంతా ఏముంటుందంటే ఒక పద్యాల రూపంలో ఏమని ఉంటుందంటే శకుంతల చెప్తుంది. సో నువ్వు చాలా నీతిమంతుడివి, అబద్ధాలు ఆడకూడదు, మనం గాంధర్వ వివాహం చేసుకున్నాము, ఇలా బిడ్డ పుట్టారు, సో ఇప్పుడు నువ్వు నన్ను మర్చిపోయావు అంటున్నావు, చాలా అంటే అబద్ధాలు అని వాడకూడదు, సో రాజుల యొక్క లక్షణాలు అవి కావు అన్నట్టుగా మొత్తంగా హితోపదేశం చేస్తుంది అనమాట. ఈ బిడ్డ నీ బిడ్డే సో అని అలాగా ఒప్పిస్తూ ఉంటుంది అనమాట, అన్నీ గుర్తు చేస్తూ ఉంటుంది. సో ఆ విధంగా ఈ స్టోరీ అంతా నడుస్తుంది అనమాట. సో దీని యొక్క ప్రక్రియ ఏమని చెప్పుకున్నాం, ప్రాచీన పద్యం అని చెప్పుకున్నాం. సో ప్రాచీన పద్యం అనేది దేనికి సంబంధించిందో చూద్దాం. ఇతిహాసం అంటే మనకి ఏంటి అంటే ఇలా జరిగింది లేదా ఈ విధంగా జరిగింది అని అర్థం వచ్చేటటువంటి ఒక పదం ఇతిహాసం అనేది.
అయితే ఇతిహాసంలో మనకి దేనికి ప్రాధాన్యత ఉంటుంది అంటే కథకి ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఉంటుంది. రామాయణం గాని, మహాభారతం ఇవన్నీ కూడా ఇతిహాసాలే. వాటిలో కథలకి ఎక్కువ ప్రాధాన్యత అనేది ఉంటుంది. సో, ఆ ఇతిహాసాల్లో ఏంటి మూల కథను తీసుకొని వాటిని ఛందోబద్ధంగా పద్యాల రూపంలో కావ్యంగా మలిస్తే వాటినే మనం ఇతిహాస కావ్యము అని చెప్తూ ఉంటాం. ఇతిహాస కావ్యము లేదా ప్రాచీన పద్యం ఇలా చెప్పుకుంటూ ఉంటాం. ఈ కావ్యాలనేవి వేటిని తెలియజేస్తాయంటే కవి యొక్క ప్రతిభా విశేషాలని తెలియజేస్తాయన్నమాట. కవి ఎంత బాగా వర్ణించి వాటిని చెప్పగలుగుతాడు అనేది తెలియజేస్తూ ఉంటాయి ఈ కావ్యాలనేవి. సో, ఇలా మనకి ఈ ప్రాచీన పద్యం అనేది దీని యొక్క ప్రక్రియ అవుతుంది. ఇవి వేటి నుంచి తీసుకుంటారంటే ఇతిహాసాల్లో ఉన్నటువంటి మహాభారతం, రామాయణంలో చిన్న కథను తీసుకొని వాటిని ఎక్స్పాండ్ చేస్తూ మంచిగా ఛందోబద్ధంగా మళ్ళీ తీర్చిదిద్దుతారనమాట. సో, ఒక కావ్యాల రూపంలో రాస్తూ ఉంటారు. సో, అదే ఇక్కడ ఇచ్చారు. అయితే ఈ లెసన్ని ఎవరు రాశారు అంటే నన్నయ్య గారు రాశారు. ఇతను 11వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. సో, నన్నయ్య, నరేంద్రుడు అని గుర్తుపెట్టుకోండి. సో, నన్నయ్య ఎవరి ఆస్థానంలో ఉన్నాడు, కవిగా ఉన్నారు అంటే నరేంద్రుని ఆస్థానంలో ఉంటారు. ఇతను రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకొని పాలిస్తున్నటువంటి తూర్పు చాళుక్య రాజు అనమాట. ఈ తూర్పు చాళుక్య రాజే ఈ రాజరాజ నరేంద్రుడు. అతని దగ్గర ఈ నన్నయ్య గారు కవిగా ఉంటూ ఉండేవారు. అతను ఏ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పాలించేవారు అంటే రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకొని పాలిస్తూ ఉండేవారు. అయితే వేదవ్యాసుడు సంస్కృతంలో రాసినటువంటి మహాభారతం ఏదైతే ఉన్నదో దాన్ని తెలుగులోకి అనువదించారు. వాళ్ళని మనం కవిత్రయంగా చెప్తూ ఉంటాము. సో, అందులో నన్నయ్య అనే వ్యక్తి మొదటివారనమాట. ఇతను ఆది సభా పర్వాల్ని అరణ్య పర్వంలోని సగభాగాన్ని ఇతను రాస్తారు. అరణ్య పర్వంలో ఎక్కడి వరకు రాస్తారంటే 4వ ఆశ్వాసంలోని 142వ పద్యం వరకు ఇతను అనువదిస్తారు. అది మనకి ఈ ఆంధ్ర మహాభారతంలో ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు ఈ పాఠంలోని కథగా మనం తీసుకోవడం జరిగింది. అయితే చాముండికా విలాసము, ఇంద్ర విజయం అనే కావ్యాల్ని, ఆంధ్ర శబ్ద చింతామణి అనే వ్యాకరణ గ్రంథాన్ని కూడా ఈ నన్నయ్య గారు రాశారు. ఇతనికి గల బిరుదులు కనుక చూసుకుంటే ఆదికవి, వాగమ శాసనుడు అనే బిరుదులు ఉన్నాయి. ఇతని యొక్క కవితా లక్షణాలు కనుక చూసుకుంటే అక్షర రమ్యత, ప్రసన్న కథ, కలితార్థయుక్తి, నానా రుచిరార్థ సూక్తి, నిధిత్వం అనేవి నన్నయ్య గారి యొక్క కవిత్వంలో గల లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇలా మనకి ఏవో ఒక 4 ఇచ్చేసి క్రింది వాటిలో నన్నయ్య గారి కవిత లక్షణం ఏది లేదా కానిది ఏది ఇలా అడుగుతూ ఉంటారనమాట. అనువాద పద్ధతిలో శైలిలో తర్వాత కవులకు ఇతను మార్గదర్శిగా చెప్తారు. అలాగే నారాయణ భట్టు, పావులూరి మల్లన, వేములవాడి భీమకవి, మల్లియ రేచన, అధర్వణుడు వీళ్ళందరూ కూడా నన్నయ్య యొక్క సమకాలికులుగా చెప్తారనమాట. ప్రజెంట్ ఈ పాఠం అనేది ఇతను రాసినటువంటి నన్నయ్య గారు రాసినటువంటి శ్రీమద్ మహాభారతంలోని ఆది పర్వంలోని చతుర్థాశ్వాసంలో నుంచి తీసుకోవడం అనేది జరిగింది ఈ ధర్మబోధ అనేది. సో, శకుంతల దుష్యంత మహారాజుకి ధర్మం గురించి, సత్యం గురించి, వాటి గురించి, కుటుంబ విలువల గురించి, కుటుంబ సంబంధాన్ని గురించి ఈ పాఠంలో తెలియజేస్తూ ఉంటుందన్నమాట. సో, ఇవన్నీ మనకి అవసరం లేదు. ఈ కిందన చూసుకుంటే ప్రతి ఒక్క భావం, పద్యాల యొక్క భావం అనేది ఉన్నది. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ ఒక పద్యం అనేది ఇచ్చాడు. అయితే మనకి మెయిన్గా ఏంటంటే ఈ వ్యాకరణాంశాలు ఏవైతే ఉంటాయో లాస్ట్కి వచ్చేసరికి వాటిని చూసుకుంటే సరిపోతుంది. కాకపోతే ఇక్కడ కొన్ని పద్యాలు, కొన్ని పారాగ్రాఫ్లు ఇస్తూ ఉంటాడు. వాటిని కూడా చూసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి వాటిని ఆ యొక్క ఇప్పుడు ఇక్కడ పద్యం ఉన్నది కదా, ఇదే మనకి ఎగ్జామ్లో ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో, ప్రీవియస్లో జరిగినటువంటి టెట్లో అలాగే మనకి ఇచ్చారనమాట. అంటే వాటి నుంచి ఏ ఒక్క క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి సో, అది వాటికి సంబంధించి కూడా ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. సో, ఇక్కడ ఇచ్చినటువంటి పద్యం అనేది తిక్కన గారు రచించారు. సో, తిక్కన గారి చేత అనువాదం చేయబడినటువంటి పద్యము. సో, ఇది ఉద్యోగ పర్వంలోని 3వ ఆశ్వాసంలోని తృతీయాశ్వాసంలోని పద్యంలో నెంబర్ వచ్చేసి 273 అనమాట. సో, ఇది తిక్కన గారు రాయడం జరిగింది. సో, ఇలా మనకు ఒక పద్యం ఇచ్చేసి ఈ పద్యాన్ని క్రింది వారిలో ఎవరు రచించారు అని అడిగినా ఆశ్చర్యం లేదు. సో, ఎలా అయినా మనం బిట్ అనేది ప్రతిదీ కూడా బిట్ రూపంలోనే మనం ఆలోచించుకుంటూ వెళ్ళాలి. సో, ఇక్కడ ఆ పద్యాన్ని కనుక చూసుకుంటే సారపు ధర్మమున్ విమల సత్యము బాపము చేత బొంకుచే భారము బొందలేక చెడ బారిదైన వ్యవస్థ దక్షులెవ్వారలుపేక్ష చేసి
రదివారల చేటగు గాని ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండుడెన్. సో ఇది మనకి తిక్కన గారు రాశారు. దీని యొక్క అర్థం కనుక చూసుకుంటే, సో ధర్మం అనేది కాలానుగుణమైనది, ఉత్తమమైనది. సత్యం అనేది సర్వలోకాలలోనూ మార్పు చెందక స్థిరంగా ఉంటుంది, ప్రకాశవంతంగా ఉంటుంది అని చెప్తున్నారు. అంటే ధర్మం అనేది కాలానుగుణమైనది, ఉత్తమమైనది. సత్యం అనేది ఏ లోకంలో అయినా కూడా స్థిరంగా ఉంటుంది. అలాగే ధర్మం, సత్యం అనే రెండు పాపం చేతను అబద్ధం చేతను కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు అవి చెడిపోవడానికి సంసిద్ధంగా ఉంటాయి. సో ధర్మం కానీ సత్యం కానీ మనం ఏవైనా పాపాల చేత కానీ అబద్ధం చేత కానీ దాన్ని కప్పిపుచ్చాలని చూస్తే అవి వాటి యొక్క లక్షణాలను కోల్పోతాయి అన్నట్టుగా. ఆ స్థితిలో ధర్మాన్ని సత్యాన్ని రక్షించడానికి సమర్థులై ఉండి కూడా నిర్లక్ష్యంగా ఉంటే అది వారికే హానికరం అవుతుంది. సో దాన్ని రెక్టిఫై చేయడానికి నీకు సామర్థ్యం ఉంది, కానీ దాన్ని నువ్వు తప్పులానే చేస్తున్నావు అనుకో, అప్పుడు అదే నీకు తిరిగి హానికరంగా మారుతుంది అని చెప్తున్నారు. అప్పుడు భగవంతుడు ధర్మాన్ని ఉద్ధరించడానికి, సత్యానికి శుభం కలిగించడానికి ముందుకు వస్తాడు. సో అలాంటప్పుడు భగవంతుడు అనేవారు దాన్ని మంచిగా మార్చడానికి ముందుకు వస్తారు అని చెప్తున్నారు. ధర్మాన్ని సత్యాన్ని కప్పిపుచ్చడం ఎవరికీ సాధ్యం కాదు అని భావం. సో మనకి ఇప్పుడు ఈ మహాభారత కథలు కానీ ఇవన్నీ చూసుకుంటే దీనికి ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. సో సత్యం ధర్మం అనేవి అందరూ పాటించాలి. వాటికి ఏదైనా హాని కలిగి ఎవరైనా వాటిని కప్పిపుచ్చాలని చూస్తే అప్పుడు భగవంతుడే డైరెక్ట్గా రంగంలోకి దిగుతాడు. సో వాటిని ఎవరు కూడా కప్పిపుచ్చలేరు అన్నట్టుగా ఇక్కడ ఈ పద్యం తెలియజేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఒక గద్యం అనేది ఇచ్చారు, అపరిచిత గద్యం అనేది ఇచ్చి దానికి క్వశ్చన్స్ అనేవి ఇచ్చారు, చూద్దాము. 20వ శతాబ్దంలో తమ రచనల ద్వారా, ఆచరణ ద్వారా, సంఘసేవ ద్వారా ఆంధ్రజాతిని ప్రభావితం చేసిన మహనీయుల్లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కళాప్రపూర్ణ చర్ల గణపతి శాస్త్రి గారు ఒకరు. సో ఇతను 20వ శతాబ్దంలో అతని యొక్క రచనలతో వాటితో ఆంధ్రజాతిని ప్రభావం చేసిన ఒక వ్యక్తిగా చెప్తున్నారు. ఇతను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, కళాప్రపూర్ణ అవార్డు కూడా ఇతనికి వచ్చింది, చర్ల గణపతి శాస్త్రి గారికి. సో వీరు ప్రాచీన గ్రంథాల అనువాదకులు. సో ప్రాచీన గ్రంథాలు ఏవైతే ఉంటాయో అవి అనువాదం చేస్తూ ఉంటారు. అలాగే సంపాదకుడు, గాంధేయవాది, శతాధిక గ్రంథకర్తగా మనం చెప్పుకోవచ్చు. సో ఇతను తన రచనల్ని దేశ సేవకు వినియోగించాలని చెప్పి 1950లో ఆర్ష విజ్ఞాన పరిషత్తును స్థాపించారు. సో అతన్ని చేసిన రచనలన్నీ కూడా దేశం యొక్క సేవకే వినియోగించాలి అని చెప్పి 1950లో ఆర్ష విజ్ఞాన పరిషత్ అని స్థాపించారట. ఉప్పు సత్యాగ్రహము, విదేశీ వస్తు బహిష్కరణ, క్విట్ ఇండియా ఉద్యమం, సహాయ నిరాకరణ ఉద్యమము ఇలాంటి వాటన్నింటిలో కూడా ఇతను పాల్గొన్నారు. అలాగే సర్వోదయ మండలి ఉద్యమ నాయకులు వినోబా భావే అనుచరులుగా పాదయాత్ర చేసి 5 ఎకరాల భూమిని దానం చేసినటువంటి త్యాగశీలిగా ఇతను చెప్తున్నారు. అంటే 5 ఎకరాల భూమిని త్యాగం చేశారు. ఎవరితో కలిసి అంటే వినోబా భావేతో కలిసి. స్వాతంత్ర సమరయోధుల పింఛను, ఉద్యోగ పింఛను వద్దంటూ నా తల్లికి సేవ చేసి డబ్బు తీసుకుంటానా అని ప్రశ్నించారు. సో అప్పుడు వాళ్ళకి అంటే స్వాతంత్ర సమరయోధులకి ఒక పింఛన్ రూపంలో ఏదంతో కొంత డబ్బు అనేది ఇస్తూ ఉండారనమాట. అది కూడా ఇతను తీసుకోలేదు. హోమియో వైద్యం, ప్రకృతి వైద్యం ఉచితంగా చేస్తూ ఉండేవారు. రాట్నం వడికేవాడు. స్త్రీలు మాతృభూమితో సమానమని తలిచి వారికి చేయూతిచ్చి ఉపాధి కల్పించి మహిళా సాధికారతకు కూడా ఇతను కృషి చేశారనమాట. సో వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళ యొక్క ఎదుగుదలకి సహాయపడ్డారు. రాత్రిపూట ఏం చేసేవారంటే ఒక లాంతర్తో వెళ్ళి వయోజన విద్య, పారిశుద్ధ్యం గురించి చెప్పి వాళ్ళలో అవేర్నెస్ అనేది కల్పిస్తూ ఉండేవారు. వాళ్ళ ఇంటిని ఒక ఆశ్రమంగా చేసేసి వృద్ధులకి, అనాథలకి ఆశ్రయం ఇస్తూ ఉండేవారు అనమాట. సో ఇది కుల మతాలకు అతీతంగా ఈనాటికి నడుస్తుందట. అతను చనిపోయే వరకు కూడా ఈ సేవా దృక్పథంతోనే ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. ఇది గణపతి శాస్త్రి గారి యొక్క జీవిత చరిత్ర నుంచి తీసుకున్నారు. పాదయాత్రలో చర్ల గణపతి శాస్త్రి ఎవరిని అనుసరించారు అంటే వినోబా భావేని. శతాధిక గ్రంథకర్త అంటే ఏంటంటే 100 గ్రంథాలు రచించిన వారు అని చెప్పి అర్థము. అలాగే పై పారాలోని స్త్రీ అనే పదానికి సమానార్థక పదాలు ఏంటి అని అన్నారు. సో మహిళ, పడతి, ఇంతి ఇలా ఏవైనా రాసుకోవచ్చు. భూమిని దానం చేసిన త్యాగశీలి గణపతి శాస్త్రి. ఇక్కడ త్యాగశీలి అనేది ఏ సమాసము అని అడుగుతున్నారు. బహువ్రీహి సమాసం అనమాట. సో ఫస్ట్ వన్ అయినటువంటి బహువ్రీహి సమాసము. నెక్స్ట్ పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి అని అన్నారు.
సో, చర్లపల్లి గణపతి శాస్త్రి గారి యొక్క పురస్కారాలేంటి అని మనం రాసుకోవచ్చు. సో, ఇది పద్యానికి, పారాగ్రాఫ్‌కి సంబంధించి. నెక్స్ట్ ఈ వ్యక్తీకరణ, సృజనాత్మకత ఇవేమి మనకు అవసరం లేదు. మళ్ళీ భాషాంశాల్లో మనం చూసుకోవాలి. సో, ప్రతి లెసన్‌లో కూడా మీరు ఈ పద్యము, పారాగ్రాఫ్ వదిలేసినా సరే, ఈ భాషాంశాలనేవి ఖచ్చితంగా ఈ భాషాంశాల నుంచి స్టార్ట్ చేసి ప్రతీది కూడా ఇంకా మీరు లాస్ట్ వరకు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చదువుకోవాల్సి ఉంటుంది. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే క్రింది వాక్యాలు చదివి ఎరుపు రంగులో ఉన్న పదానికి అర్థం రాసి వాటిని ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి అని అన్నారు. కౌరవ పాండవులకు ద్రోణుడు విలువిద్య నేర్పిన ఆచార్యుడు. సో, ఇక్కడ ఆచార్యుడు అంటే గురువు. కరోనా సమయంలో ప్రజలు విపత్తులకు గురయ్యారు. విపత్తు అంటే మనకి ఆపద అని. శకుంతల రాజుతో సూనృత వాక్యం మేలు అన్నది. ఇక్కడ సూనృతము అంటే సత్యము అని. తెలుగు పద్యం హృదయంగా ఉంది. హృదయం అంటే ఆహ్లాదకరంగా, ఆహ్లాదంగా అనే అర్థం వస్తుంది. గాంధీ మహాత్ముని యశస్సు దిగంతాలకు వ్యాపించింది. ఇక్కడ యశస్సు అంటే కీర్తి. యశస్సు అంటే ఏమవుతుంది? కీర్తి. వృద్ధులకు చేతికర్ర ఓతగా ఉంటుంది. ఓత అంటే మనకి ఆసరా లేదా అండ అని వస్తుంది. నెక్స్ట్ క్రింది వాక్యాలు చదవండి. అదే అర్థం వచ్చే మరికొన్ని పదాలను గుర్తించి రాయండి అన్నాడు. సో, అదే అర్థం అంటే మనకి ఏమవుతుంది? పర్యాయ పదాలు అనేవి అవుతాయి. వివిధ అర్థాలు అంటే అవి నానార్థాలు అనేవి అవుతాయి. ఒకే రకమైన పదార్థాలు అన్నాడు కాబట్టి పర్యాయ పదాలు. రైతులు భూమిని సాగు చేస్తారు. పాడి పంటలకు నిలయమైన వసుధ మీద ఎన్నో జీవరాశులు నివసిస్తాయి. ఈ పొడమిని కాపాడుకోవడం మన బాధ్యత. భూమి, వసుధ, పొడమి ఇవన్నీ కూడా మనకి సమానార్థక పదాలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ తల్లిదండ్రులు పిల్లలు ఆసరాగా ఉండాలి. పెద్దతనంలో పిల్లలే ఆధారము. ఆసరా, ఆధారము ఈ రెండు కూడా మనకి సమానార్థక పదాలు అవుతాయి. భార్య ఇంటిని అందంగా అలంకరిస్తుంది. సతిని కలత్రం అంటారు. దారాపుత్రుల్లో ఇల్లు కలకల్లాడుతూ ఉంటుంది. సో, ఇక్కడ భార్య, సతి, దార ఇవన్నీ కూడా మనకి భార్యకి ఉన్నటువంటి సమానార్థక పదాలు. తనయుని ఆటపాటలను చూసి తల్లిదండ్రులు మురిసిపోతారు. పుత్రుడు పున్నామ నరకం నుండి తప్పిస్తాడని నమ్ముతారు. సుతుడు జన్మించాలని పూజలు చేస్తారు. కొడుకైనా కూతురైనా ఒకటే అని తెలుసుకోవాలి. తనయుడు, పుత్రుడు, అలాగే సుతుడు, కొడుకు ఇవన్నీ కూడా సమానార్థక పదాలు అనేవి అవుతాయి. ఏనుగు భూమి మీద ఉన్న చిన్న సూదిని కూడా తన తొండంతో తీస్తుంది. వెలగపండును కరి తింటుంది. మాతంగము మావటి వాని మాట వింటుంది. ఏనుగు, మాతంగము, కరి ఇవన్నీ కూడా సమానార్థక పదాలు అనేవి అవుతాయి. నెక్స్ట్ నానార్థాలు. క్రింది వేరువేరు అర్థాలనిచ్చే పదాలను గుర్తించి జతపరచండి అని అన్నాడు. క్రమము, నీటి చాలు, వితరణము, కత్తి, అంచు. సో, వాటికి గల అర్థం ఏంటి అంటే ధార. పుణ్యం, స్వభావం, న్యాయం, ఆచారం, నీతి. సో, వీటికి గల అర్థము ధర్మం. మానవుడు, అర్జునుడు అంటే నరుడు. నరుడు అంటే అర్జునుడు అనే మీనింగ్ వస్తుంది, మానవుడు అనే మీనింగ్ వస్తుంది. దిక్కు, కోరిక, నమ్మకం అనేది ఆశ అనేది అవుతుంది. నెక్స్ట్ కులం, వెదురు, పిల్లనగ్రోవి అనే అర్థాలు వచ్చేవి వంశం. సో, ఇవి మనకి పర్యాయ పదాలు అనేవి ఈజీగా ఐడెంటిఫై చేస్తాం, కానీ నానార్థాలు అనేవి కొంచెం ఐడెంటిఫై చేయడం కష్టంగా ఉంటాయి కాబట్టి వీటిని ముఖ్యంగా బాగా చదువుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్రింది ప్రకృతులకు వికృతులకు ప్రకృతుల్ని రాయండి అని అన్నాడు. పుస్తకం, పొత్తం అనేది అవుతుంది. నెక్స్ట్ నీరము, నీరు. జన్నము, యజ్ఞము. జన్నముకి యజ్ఞము అనేది అవుతుంది. యజ్ఞము. నెక్స్ట్ విద్య. నెక్స్ట్ గృహముకి గీము. దీపము. సత్యముకి సత్యము అనేది అవుతుంది. నెక్స్ట్ ధర్మము. రేడు, రాజు. కావ్యము, కబ్బము. అదే కార్యము అయితే కర్జము వస్తుంది. ఇక్కడ కావ్యము కాబట్టి కబ్బం అనేది ప్రకృతి వికృతులు అవుతాయి. నెక్స్ట్ క్రింది పదాలకి వ్యుత్పత్తి అర్థాలు రాయండి అని అన్నాడు. పుత్రుడు అంటే పున్నామ నరకం నుండి తప్పించువాడు కొడుకు.
ధర్మము అంటే భూమిని ధరించేది. భూమిని ధరించేది. భూమిని ధరించేది ధర్మువు. భూమిని ధరించేది ధర్మువు అనేది అవుతుంది. నెక్స్ట్ పతివ్రత. పతి సేవయే వ్రతముగా కలది సాధ్వి. పతి యొక్క సేవయే పతి సేవయే వ్రతముగా కలది సాధ్వి. నెక్స్ట్ జ్యోత్స్న. కాంతులను వెదజల్లేది వెన్నెల. కాంతులను వెదజల్లేది వెన్నెల అనేది అవుతుంది. సో ఇవి మనకి వ్యుత్పత్తి అర్థాలు. క్రింది పదాలకు వ్యతిరేక క్రియా రూపాలు రాయండి అని అన్నాడు. సో క్రియా రూపాలు అన్నాడు. చేసి అంటే చేయక, చేసి చేయక. వస్తాడు, రాడు. తింటే, తినకుంటే, తింటే తినకుంటే. వినండి, వినకండి, వినండి వినకండి. ఇవన్నీ ఆపోజిట్ అయినటువంటి క్రియా రూపాలు అన్నాడు. చెప్పి, చెప్పక, చెప్పి చెప్పక. ఇవన్నీ కూడా క్రియారూపాలు అవుతాయి. నెక్స్ట్ సందుల గురించి ఇచ్చాడు. క్రింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి అని అన్నాడు. సో ఇక్కడ చూసుకుంటే వంతలెల్ల, వంతలెల్ల అన్నాడు. వంతలు, వంతలు ప్లస్ ఎల్ల అనేది అవుతుంది. వంతలు ప్లస్ ఎల్ల. ఇక్కడ వంతలు ఊ అనేది అవుతుంది వస్తుంది కాబట్టి, సో ఊకి ఒక అచ్చు అనేది పరమవుతుంది కాబట్టి ఇది ఉత్వ సంధి అనేది అవుతుంది. నెక్స్ట్ క్రతువది. క్రతువు, క్రతువు ప్లస్ అది. ఇక్కడ కూడా క్రతువు ఊ అనేది వస్తుంది. ఊకి ఆ అనే అటువంటి అచ్చుపరం అవుతుంది. సో ఇది కూడా ఉత్వ సంధి అవుతుంది. నెక్స్ట్ లేదని, లేదు, లేదు ప్లస్ అని. ఇక్కడ కూడా ఊకి ఆ అని అచ్చుపరం అవుతుంది. ఉత్వ సంధి అవుతుంది. నెక్స్ట్ భాషలేమిటి. భాషలు ప్లస్ ఏమిటి. భాషలు ప్లస్ ఏమిటి. ఇక్కడ కూడా భాషలు ఊ అనేది వచ్చింది ఉత్వ సంధి. నెక్స్ట్ పూరితంబులగు. పూరితంబులు, పూరితంబులు ప్లస్ అగు. ఇక్కడ కూడా లు ఊ అనే శబ్దం పలుకుతుంది. సో ఊకి ఆ అని అచ్చుపరమైంది కాబట్టి ఇది కూడా ఉత్వ సంధి. టోటల్గా ఇవన్నీ కూడా మనకి ఉత్వ సంధులు అనేవి అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ కూడా పదాలు అనేవి విడదీసి ఇచ్చాడు. కలిపి సంధి పేరు రాయమన్నాడు. కన్వా ప్లస్ ఆశ్రమం. కన్వాశ్రమం, కన్వాశ్రమం. కన్వా ఆ ప్లస్ ఆశ్రమం. ఇవి ఆకి ఆ అనేది పరమైనది కాబట్టి మనకి సవర్ణ దీర్ఘ సంధి అనేది వస్తుంది. తీర్థ ప్లస్ అభిగమనం. తీర్థాభిగమనం. ఇక్కడ కూడా తీర్థాభిగమనం. ఇక్కడ కూడా ఆ తీర్థ ఆ వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి సవర్ణ దీర్ఘ సంధి. ధీర ప్లస్ అధినాథుడు. ధర ప్లస్ అధినాథుడు. ధరాధినాథుడు. ధర ప్లస్ అధినాథుడు. ధరాధినాథుడు. ఇది కూడా సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ సభ ప్లస్ ఆసదులు. సభాసదులు. సభ ప్లస్ ఆసదులు. సభాసదులు. ఇది కూడా సవర్ణ దీర్ఘ సంధి అనేది అవుతుంది. సో టోటల్గా పైన ఉన్నవన్నీ కూడా ఉత్వ సంధులు. ఇవన్నీ కూడా సవర్ణ దీర్ఘ సంధులు. నెక్స్ట్ సమాసాలు ఇచ్చాడు. సూర్యచంద్రులు. సూర్యుడును చంద్రుడును ద్వంద్వ సమాసం తెలిసిందే. ఇహపరాలు. ఇహమును పరమును. అది కూడా ద్వంద్వ సమాసమే. రాత్రింబవళ్ళు. రాత్రియును పగలును ద్వంద్వ సమాసం. శకుంతల దుష్యంతులు. శకుంతలయును దుష్యంతుడును ద్వంద్వ సమాసం. సో ఈ విధంగా సమాసాలు అనేవి అయ్యాయి. నెక్స్ట్ అలంకారాల గురించి ఇచ్చాడు. అలంకారాల్లో మనందరికీ తెలిసిందే ఉపమాలంకారం గురించి ఇచ్చాడు అనమాట. ఒక వస్తువు ఏదైతే ఉన్నదో సో ఆ వస్తువుని ఇంకొక వస్తువుతో పోల్చి చెప్తే సో అదే ఉపమాలంకారం అవుతుంది. ఇందులో మనకి ఉపమానము, ఉపమేయము, ఉపవాచకము, సమాన ధర్మము అనే 4 అంశాలు అనేవి ఉంటాయి. సో వాటిలో చూసుకుంటే ఉపమేయం, ఉపమానం, ఉపమావాచకం, సమాన ధర్మం. ఆమె ముఖం చంద్రబింబం వలె ఉన్నది. సో ఇక్కడ ముఖాన్ని పోలుస్తున్నాం మనం. ఏదైతే పోలుస్తున్నామో అది ఉపమేయం అనేది అవుతుంది. ఆమె ముఖం. ఉపమానం ఏదవుతుంది. దేంతో మనం పోలుస్తున్నాం. చంద్రుడితో పోలుస్తున్నాం. దేంతో పోలుస్తున్నామో అది మనకి ఉపమానం అవుతుంది. ఇక ఉపమావాచకం. సో ఆ రెండింటికి మధ్య కనెక్షన్ ఏదైతే చేస్తున్నామో అది మనకి ఉపమావాచకం అవుతుంది. సమాన ధర్మం ఏంటి. అందంగా ఉంది. రెండు కూడా అందంగా ఉంటాయి. ఆ సమానంగా చెప్పే లక్షణం ఏదైతే ఉందో అది సమాన ధర్మం అవుతుంది. అది చాలామంది ఉపమానానికి కన్ఫ్యూజ్ ఫీల్ అవుతూ ఉంటారు కదా. ఇక్కడ చిన్న ట్రిక్లో గుర్తుపెట్టుకోండి. ఉపమేయం అంటున్నాం. సో మేయం అంటే ఇక్కడ మేయర్ అని గుర్తుపెట్టుకోండి. ఒక మేయర్ లేడీ
సో లేడీ మేయర్ యొక్క ముఖాన్ని మనం పోలుస్తున్నాం. అంటే ఇక్కడ ఉపమేయం ఏమవుతుంది? ముఖం అవుతుంది. మేయర్ యొక్క ముఖం అని గుర్తుపెట్టుకోండి. సో ఉపమేయం ఏమవుతుంది? ముఖం అవుతుంది. ఉపమానం ఏమవుతుంది? చంద్రుడు. ఉపమానం అని ఇంకా ఉపమేయం మనకు గుర్తుంటే ఉపమానం ఆటోమేటిక్గా తెలిసిపోతుంది కదా. సో అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, నీ కీర్తి పాల వలె తెల్లగా ఉంది. ఇక్కడ నీ కీర్తి అనేది ఉపమేయం, పాలు అనేవి ఉపమానం, వలె అనేది ఉపమావాచకం, తెల్లగా ఉందనేది సమాన ధర్మం. అయితే ఇక్కడ ప్రతిసారి ఇదే ఎగ్జాంపుల్ ఇస్తాడా మేడం అంటే కాదు. కాకపోతే మనకు ఆ ఎగ్జాంపుల్ ఒక దాంట్లో ఒకటి తెలిస్తే ఆటోమేటిక్గా మిగతావి కూడా మనకి తెలిసిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్రింది వాక్యాల్లోని అలంకారాన్ని గుర్తించండి అన్నాడు. ఒక దీపం నుండి మరొక దీపం పుట్టి వెలుగొందినట్లు తండ్రి రూపం పుత్రునిలో ఉంటుంది అని చెప్పి అన్నారు. సో ఇక్కడ ఇది కూడా మనకి ఉపమాలంకారంలోనే ఉన్నది. సో ఇక్కడ ఉపమేయం ఏమవుతుంది అంటే ఎవరిని పోలుస్తున్నారు? తండ్రి కొడుకుల్ని పోలుస్తున్నారు. సో తండ్రి రూపాన్ని పుత్రుని పోలుస్తున్నారనమాట. కాబట్టి ఉపమేయం తండ్రి కొడుకులు అవుతుంది. ఒక దీపం నుండి మరొక దీపం. సో ఇక్కడ దేంతో పోలుస్తున్నారు? దీపాలతో పోలుస్తున్నారు. అలాగే సమాన ధర్మం ఏంటి అంటే పుట్టడం అనమాట. సో రెండు, ఇక్కడ దీపాలు, ఇక్కడ పుత్రునికి, రెండిట్లకి ఏంటి? పుట్టడం అనేది సమాన ధర్మం అవుతుంది. వెలుగొందినట్లు, అట్లు అనేది ఇక్కడ ఉపమావాచకం అనేది అవుతుంది అనమాట. అట్లు అంటే ఆ విధంగా అన్నట్టు. ప్రతిసారి వలె ఉపమావాచకం, వలె అనేది ఉపమావాచకంగా రావాలని లేదు. అట్లు అని ఇలా చాలా రకాలుగా మనకి మధ్యలో సెంటెన్స్లో వస్తాయి. సో ఇక్కడ ఒక దీపం నుండి మరొక దీపం పుట్టి వెలుగొందినట్లు తండ్రి రూపం పుత్రునిలో ఉంటుంది. ఇక్కడ ఎవరిని పోలుస్తున్నారు? తండ్రి కొడుకుల్ని పోలుస్తున్నారు. ఎవరితో పోలుస్తున్నారు? దీపాలతో పోలుస్తున్నారు. ఏంటి వాటి మధ్య సమాన ధర్మం అంటే పుట్టడం. అలాగే ఉపమావాచకం అనేది ఏంటి? అట్లు. సో ఆ విధంగా ఇచ్చారు. నెక్స్ట్, ఆకాశంలో మేఘం వెండి కొండలా తెల్లగా ఉంది. సో దేన్ని పోలుస్తున్నారు? ఆకాశంలో మేఘాన్ని పోలుస్తున్నారు. దేంతో పోలుస్తున్నారు? వెండి కొండతో పోలుస్తున్నారు. వాటి మధ్య ఉన్న సమాన ధర్మం ఏంటి? తెల్లగా ఉండడం. సో ఇక్కడ ఉపమావాచకం ఏమవుతుంది? లాగా, కొండలా అనేది ఉంది కదా. సో ఈ లా అనేది, లా అంటే లాగా, వలె అని వస్తుంది అర్థం. సో ఇది మనకి ఉపమావాచకం అనేది అవుతుంది. సో నెక్స్ట్, ఛందస్సు కనుక చూసుకుంటే ఛందస్సులో మనకి మత్తేబం యొక్క పద్య లక్షణాల గురించి ఇచ్చారు. ఈ కిందన మనకి చూసుకుంటే ప్రతి పద్యాన్ని కూడా మనం ఇవి చేసినప్పుడు, ఘన విభజన చేసినప్పుడు సభరణమయవ అనే ఈ గణాలు అనేవి వస్తూ ఉన్నాయి. గురువులను గుర్తించినప్పుడు సభరణమయవ అనేవి వస్తున్నాయి. సో ఇలా మనకి ప్రతి పాదంలోని కూడా సభరణమయవ అనే గణాలు అనేవి ఉన్నాయి. సో ఈ యొక్క గణాలు కనుక మనకు కనిపిస్తే అది మత్తేబ పద్యంగా మనం చెప్పుకోవచ్చు. సో ప్రతి పాదంలోని 14వ అక్షరం అనేది యతిగా మనకి కనిపిస్తుంది. అలాగే ప్రతి పాదంలో ప్రాస అనేది 2వ అక్షరంగా ఉంది. సో ఈ లక్షణాలు ఉంటే మనకి మత్తేబం అనేది అవుతుంది. సో టోటల్గా చూసుకుంటే ఇది ఒక వృత్తజాతి పద్యము. ప్రతి పాదంలోని 20 అక్షరాలు ఉంటాయి. 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలోని కూడా 20 అక్షరాలు అనేవి ఉంటాయి. ప్రాస నియమం ఉంటుంది. అలాగే ప్రతి పాదంలోని సభరణమయవ అనే గణాలు ఉంటాయి. ప్రతి పాదంలో కూడా 14వ అక్షరం అనేది యతిస్థానం. అయితే ఇక్కడ మత్తేబానికి, సార్దూలానికి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఈ గణాలకు వచ్చేసరికి మత్తేబానికి సాతో స్టార్ట్ అవుతుంది గణాలని, సభరణమయవ అని గుర్తుపెట్టుకోండి. సార్దూలానికి మసజస తతగా అనేది అవుతుంది. సో ఆపోజిట్ అనమాట. మత్తేబానికి సాతో స్టార్ట్ అయితే సార్దూలానికి మాతో స్టార్ట్ అవుతాయి ఈ గణాల యొక్క ఆర్డర్ అనేది. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ కిందన మనకి 3 లైన్స్ అనేవి ఇచ్చి, పద్య పాదాలు అనేవి ఇచ్చి, వాటికి గురులఘువులు గుర్తించి మత్తేబ పద్య లక్షణాలని ఉన్నాయో లేవో చూడమన్నారు. చూద్దాము. అయితే ఇక్కడ చూసుకుంటే మనకి లాస్ట్లో ఒక పద్య మధురమ అనేది ఇచ్చాడు. అది కూడా చూసాక మనం ఆ ఘన విభజన గురించి చెప్పుకుందాము. సో దాంతో మనకి ఫస్ట్ లెసన్లో ఉన్నటువంటి గ్రామర్ అదంతా కంప్లీట్ అయిపోతుంది. ఆపదలందు ధైర్యగుణ మంచిత సంపదలందు దాల్మీయున్ భూప సభాంతరాలమున పుష్కల వాక్చతురత్వ మాజి బాహాపటు శక్తియున్ యశమునందును రక్తియు విద్యయందు వాంఛా పరివృద్ధియున్ ప్రకృతి సిద్ధ గుణంబులు సజ్జనాలికిన్. సో ఈ యొక్క పద్యాన్ని
ఏనుగు లక్ష్మణ కవి అనేది రచించినటువంటి భర్తృహరి సుభాషితాల నుంచి తీసుకోవడం జరిగింది. సో ఇది కనుక చూసుకుంటే ఆపదలందు ధైర్యగుణం అంటే ఆపదలు వచ్చేటప్పుడు ధైర్యగుణం ఉండాలి. మంచిత సంపదలందు దాల్మియున్ అంటే ఐశ్వర్యం ఉన్నప్పుడు ఓర్పు ఉండాలి. నెక్స్ట్ భూప సభాంతరాలమున్ పుష్కల వాక్చతురత్వ అంటే సభలో మనకి మాట్లాడడము అది మంచిగా వచ్చి ఉండాలి. మాజీ బాహా పటు శక్తియున్ యశమునందు రక్తియు అంటే యుద్ధంలో మనకి శౌర్యం అనేది ఉండాలి. కీర్తి అందు అంటే మంచి పేరు యందు ఆసక్తి అనేది ఉండాలి. విద్య యందు వాంఛ పరివృద్ధి అంటే విద్య అనేది నేర్చుకోవాలనే కోరిక అనేది ఉండాలి. ప్రకృతి సిద్ధ గుణంబులు సజ్జనాలికి ఇవన్నీ కూడా సజ్జనులు ఎవరైతే మంచివారు ఉంటారో వారికి సహజ సిద్ధంగా వచ్చేటటువంటి గుణాలు అని చెప్తున్నారు. ఇది ఏనుగు లక్ష్మణ కవి రాశారనమాట. ఆపదలందు ధైర్యగుణము, సంపదలు అవి ఉన్నప్పుడు ఓర్పు, సభలో మంచి వాక్చాతుర్యము, అలాగే యుద్ధంలో శౌర్యము, కీర్తి యందు ఆసక్తి, విద్య యందు కోరిక ఇవన్నీ కూడా సజ్జనులకు ఉండేటటువంటి సహజ సిద్ధంగా వచ్చేటటువంటి గుణాలు అని చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ మనం ఇక్కడ ఇచ్చినటువంటి గురు లఘువులు అదే పద్య పాదాలకి గురువులు అనేవి కనుక్కుందాము. సో దాంతో మనకి ఈ యొక్క లెసన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి పద్య పాదాలు ఘన విభజన చేయమన్నాడు కదా. సో ఇక్కడ చూసుకుంటే అవని చక్రము సంచరింపగా దివం వల్ల ధనాశా చేయమని ఒక పద్య పాదం అనేది ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే ఆ అనేది లఘువు, వా అనేది ఇక్కడ లఘువు, నీ అనేది దీర్ఘం వచ్చింది కాబట్టి గురువు అనేది ఇచ్చాడు. అలాగే చక్రము, సో చక్రముకి మామూలుగా చాకైతే లఘువు వస్తుంది, కానీ ఇక్కడ ముందు ఒత్తుంది కాబట్టి సో గురువు, ఇక్కడ లఘువు అనేది వస్తుంది. తర్వాత మనం చూసుకుంటే సంచరిం అంటే సో 0 అనేది ఉన్నది కాబట్టి ఇది గురువు, అలాగే చ అనేది లఘువు, మళ్ళీ గురువు అనేది అవుతుంది. అలాగే ప గది ఈ 3 కూడా లఘువులు అనేవి. సో వం అనేది వచ్చింది కాబట్టి గురువు, ఈ ఒత్తు అనేది ఇటు ఉంది కాబట్టి ముందు మనకి సో వం బ లా అనేది వచ్చింది. సో ఇది గురువు అవుతుంది. ఈ ఒత్తు అనేది ఉంది కాబట్టి ముందు కూడా గురువు అవుతుంది. ఇక్కడ లా అనే దీర్ఘం ఉంది కాబట్టి ఇది కూడా గురువే అవుతుంది. అలాగే ఇక్కడ డ నా ష అనేవి దీర్ఘాలు ఉన్నాయి కాబట్టి గురువులు అవుతాయి. నెక్స్ట్ చయం, సో చ అనేది లఘువు, యం అనేది గురువు అనేది అవుతుంది. సో ఆ విధంగా చూసుకుంటే మనకి సో ఇలా యమాతరాజ్ బాణస అనేది వేసుకుంటే దాని ప్రకారం సభరణ మయవ అనేవి వచ్చింది. సో ఇవన్నీ కూడా మనకి మత్తేబ పద్యం యొక్క లక్షణాలే. 4 పాదాలు అనేవి ఉంటాయి, ప్రతి పాదంలో సభరణ మయవ అనేవి ఉంటాయి. సో 14వ అక్షరం అనేది ఎత్తి చెల్లుతుంది. సో ఈ విధంగా ఇచ్చారు. నెక్స్ట్ సేమ్ అవే ఎగ్జాంపుల్స్ అనేవి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మనకి యొక్క ఫస్ట్ లెసన్కి సంబంధించినటువంటి గ్రామరు, నేపథ్యాలు, ఉద్దేశాలు అన్నీ కూడా డిస్కస్ చేసాము, ఏది కూడా మిస్ చేయకుండా. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.